Hey friends, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా సగం ధరకే ఇవన్నీ పంపిణీ అంటున్నారు. ముఖ్యంగా రైతులందరికీ కూడా గుడ్ న్యూస్. అదేవిధంగా యువతకు కూడా శుభవార్త చెప్తోంది ఏపీ ప్రభుత్వం. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వివరాలు చూస్తే ఏపీలో వారందరికీ కూడా శుభవార్త చెప్తోంది కూటమి ప్రభుత్వం. తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు 50% రాయితీ, అంటే సగం ధరకి ఇవన్నీ పంపిణీ చేస్తామంటున్నారు. ఏంటి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పశువుల పెంపకందారులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఎండాకాలం కావడంతో పశువులకు పచ్చగడ్డి దొరకనప్పుడు కష్టమైపోతుంది. దీంతో పశువులకు సరైన పోషణ లేక పాల దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పశువుల పెంపకందారులకు ఉపయోగపడేలాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులందరికీ కూడా 50% రాయితీపై దాణా అందించాలని నిర్ణయించింది. ఇక అలాగే 20% ప్రోటీన్ కలిగిన బలవర్ధకమైన దాణాను 50% రాయితీపై రైతులకు అందించాలని ఏపీ పశుసంవర్ధక శాఖ నిర్ణయం తీసుకుంది. 50 కేజీల దాణా బస్తాను 1100 రూపాయల చొప్పున కొని రైతులకు 555 రూపాయలకి అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాయితీ కల్పించడం ద్వారా ఆర్థికంగా ప్రభుత్వం మీద భారం పడినప్పటికీ వేసవి కాలంలో పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు పాల దిగుబడి తగ్గకుండా చూసుకునేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అధికారులు చెప్తున్నారు. ఇక అంతేకాకుండా మరోవైపు ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కారణంగా 21 లక్షల మంది పశువుల పెంపకందారులకు లబ్ధి కలగనుంది. వ్యవసాయం చేసే రైతులకు, అలాగే సేద్యంతో పాటు వ్యవసాయానికి అనుబంధంగా పాడి పశువుల పెంపకం, కోళ్ల పెంపకం వంటి పనులు చేపడుతూ ఉంటారు. అయితే ఎండాకాలం కావడంతో పశుగ్రాసం దొరక్క ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో వారికి ఉపయోగపడేలాగా 50% రాయితీతో రైతులందరికీ కూడా పశువుల దాణాను అందించాలని ఏపీ పశుసంవర్ధక శాఖ నిర్ణయించింది. ఇక పశువుల దాణాను కిలో 22 రూపాయలు 11 పైసలు చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. రైతు సేవా కేంద్రాలు, పశు వైద్యశాల ద్వారా 11 రూపాయలు 10 పైసలకే అందజేయనున్నారు. ఒకవేళ ఈ దాణా గనక పొందాలంటే అర్హతలు ఏంటి? 50% రాయితీతో పశువుల దాణా పొందేందుకు తెల్ల రేషన్ కలిగి ఉన్నవారు అర్హులు. ఒక్కో కుటుంబానికి 2 పెద్ద పశువులు, ఒక దూడ కలిపి గరిష్టంగా 90 రోజులకు సరిపడా పశువుల దాణాను అయితే అందజేస్తారు. విడతల వారీగా 450 కిలోల పశువుల దాణాను సబ్సిడీ మీద అందజేస్తారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం 69 కోట్లు ఖర్చు చేయనుంది. మొత్తం 31,067 టన్నుల పశువుల దాణాను ఏపీ పశుసంవర్ధక శాఖ పంపిణీ చేయనుంది. అర్హులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులు కోరుతున్నారు. వేసవి కాలంలో పశువుల పోషణకు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, పాల దిగుబడి తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు.